పూర్వం ఓసారి ఓ రాజుగారు గుర్రం మీద సవారీ చేస్తూ ఎందుకో అన్యమనస్కంగా ఓ ఇంటి ముందు ఆగాడు. ఆ సమయంలో ఒక ఆవిడ తన భర్తకు అన్నం వడ్డిస్తూ కనపడింది. ఆమె చాలా అందగత్తె. ఆవిడ అందం చూసి రాజుగారికి ఆశ్చర్యం కలిగింది. ఆమె అందానికి వివసుడై మోహంలో పడిపోయాడు. నా రాజ్యంలో ఇంత అందమైన స్త్రీని ఇదివరకు నేనెన్నడూ చూడలేదే అని అనుకున్నాడు. ఆమె భర్త భోజనం చేసి తన పనికై బయటికి వెళ్ళిపోయాడు. భర్త వెళ్ళగానే ఆవిడ వాకిలి మూసేసి ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడు ఆ రాజు ఇంటి తలుపు తట్టాడు. ఆవిడ తలుపు తెరిచి చూడగానే వేషధారణను బట్టి ఎవరో రాజవంశానికి చెందిన వ్యక్తి అనుకున్నది. ఎవరు మీరు అని ప్రశ్నించింది. దానికి రాజుగారు తన గురించి చెప్పుకుంటూ, నేను ఈ రాజ్యానికి రాజును. నీవు చాలా అందంగా ఉన్నావు. నీ అందం నన్ను కట్టిపడేస్తోంది. నిన్ను నా భార్యగా చేసుకోవాలి అని అనుకుంటున్నాను. నీవు ఒప్పుకుంటే నిన్ను పెళ్లి చేసుకుని నా రాజ్యానికి మహారాణిని చేస్తాను. మునుపు నువ్వెన్నడూ చూడని సంపద నీ సొంతమవుతుంది. అడుగులకు మడుగులొత్తే పనివాళ్లు ఉన్నారు. కాలు కింద పెట్టనీయకుండా చూసుకునే బాధ్యత నాది అన్నాడు. ఆమె గుణవంతురాలు మరియు మంచి సంస్కారం కలది. ఆవిడ రాజుగారితో ఇలా అన్నది, రాజా, తప్పకుండా మీ కోరిక తీరుస్తాను. ముందు మీరు అలసిపోయి ఉంటారు. శరీరం మనస్సు రెండూ ఆకలితో ఉంటాయి. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని రండి అని చెప్పింది. ఆమె అంగీకారంతో రాజు ఆనందానికి అవధులు లేవు. ఇంత సులువుగా తన కోరిక తీరుతుందని, ఆవిడ అంగీకరిస్తుందని ఆయన ఊహించలేదు. ఆవిడ అంగీకరించకపోతే తన అధికారంతోనైనా ఆవిడను చెరబట్టాలనుకున్నాడు. కానీ పరిస్థితులు అంత దూరం దారి తీయనందుకు తన ఆనందం అంతా ఇంతా కాదు. కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటిలోనికి వెళ్ళాడు. రాజా, మీరు భోంచేయండి అంటూ ఆమె భర్త తిని వదిలిన ఎంగిలి విస్తరను రాజు ముందు వేసి ఇలా అన్నది, ఇప్పుడే మా వారు ఇదే ఆకులో భోంచేసి వెళ్ళారు. అదే ఎంగిలాకులో మీరు కూడా భోంచేయండి. మీ ఆకలి తీరాక మీ రాజ్యానికి మీతో నేను వస్తాను అన్నది. రాజు ఊహించని ఆ పరిణామానికి ఆమెపై కోపము, ఆ ఎంగిలాకును చూసి అసహ్యము కలిగాయి. దేశాన్నేలే ప్రభువును నేను. ఎప్పుడూ బంగారు పల్లెంలో గుమగుమలాడే సడ్రశోపేతమైన వంటకాలు వేడి వేడిగా తినే నాకు ఈ ఎంగిలాకులో భోజనం వడ్డించడానికి నీకెంత ధైర్యం అని గద్దించాడు. అందుకు సమాధానంగా ఆమె ఇలా చెప్పింది, మహారాజా, నా భర్త భోజనం చేసిన విస్తరాకు ఎంగిలిది అంటున్నారే, మరి నా శరీరాన్ని ప్రేమించే మీకు ఆ ఎంగిలి అడ్డు రాలేదా? పెళ్ళైన నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి అడ్డురాని ఆ ఎంగిలి భోజనం చేసే విస్తరాకు విషయంలో కలిగిందా? ఆహా, ఎంత ఆశ్చర్యము అన్నది. రాజుకు ఆమె మాటలోని అంతరార్థం అర్థమయ్యింది. కనువిప్పు కలిగింది. మోహం పటాపంచలయ్యింది. ఆవిడ సంస్కారానికి సమయస్ఫూర్తికి ముగ్ధుడయ్యాడు. ఆవిడ పాదాల మీద పడి నమస్కరించాడు. చేతులు జోడించి, తల్లి, నన్ను క్షమించు. కేవలం బాహ్య సౌందర్యాన్ని చూసి ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అవివేకంతో అజ్ఞానిలా ప్రవర్తించాను. నీవు ఎంతో నేర్పుగా నాకు సూక్ష్మజ్ఞానాన్ని దర్శింపజేశావు. నేను చూపిన ఆశలకు లోబడక నీ పాతివ్రత్యాన్ని ప్రదర్శించావు. నీ వంటి మాతృమూర్తుల వల్లే ధర్మం ఇంకా జీవించి ఉంది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పరస్త్రీపై వ్యామోహం, ఎంగిలాకులో భోజనం రెండూ ఒక్కటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి. రెగ్యులర్ అప్డేట్ వీడియోస్ కావాలంటే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.